చనిపోయిన తర్వాత ఆయనకి లాస్ట్ 7 మినిట్స్ అందరికి వాళ్ళ లైఫ్ అంతా కూడా తిరుగుతది ముందర. యెస్. లాస్ట్ ఫ్యూ మినిట్స్ తిరుగుతదనమాట. హ్మ్. ఇదే ప్రాసెస్‌లో అట్ ద సేమ్ టైమ్ వాళ్ళు బ్రతికున్నప్పుడు ఏ ఎమోషన్‌నయితే ఎక్కువ రిలీజ్ చేశారో, ఎలాంటి పశ్చాత్తాపంలో అయితే ఉన్నారో, ఎలాంటి హ్యాపీనెస్‌లో ఉన్నారో, ఆ ఎమోషన్‌ని మాత్రమే అక్కడ రిలీజ్ చేస్తారనమాట ఎక్కువ. ఆ హ్మ్. ఎమోషన్‌ని మాత్రమే ఈ తరతరాలకు పంపిస్తారు. హ్మ్. అంతేకాని వాళ్ళు వెళ్ళిపోరనమాట. అలా ఆళ్ళు చనిపోయారనుకోండి. చనిపోయిన తర్వాత ఆయన చనిపోయి 10 సంవత్సరాలయ్యింది. ఈ పాటికాయన ఎక్కడో జన్మ తీసుకొని ఉంటాడు. 10 సంవత్సరాల బిడ్డయి కూడా అయిపోయి ఉంటారు. హ్మ్. అనుకుంది. అనుకుంటా. మనం అక్కడ పిలుస్తున్నది కేవలం ఏదైతే అతను వదిలేసారో ఆ భాగాన్ని మాత్రమే పిలుస్తాము. ఆ! హ్మ్. అలాగే అతనికి బ్లెస్సింగ్స్ ఉన్నాయనుకోండి. హ్మ్. థర్డ్ ఐ యాక్టివ్‌గా ఉందనుకోండి. సో, హ్మ్. అతనిలో ఉన్నటువంటి బర్డెన్స్ ఏవైతే ట్రామా ఏదైతే ఉందో హ్మ్. దాన్ని మనం ఇన్వోక్ చేస్తున్నాం కదా! హ్మ్. ఇప్పుడు ఇతనిలో ఆల్రెడీ హ్మ్. యాక్టివేటెడ్ థర్డ్ ఐ ఉంది. అది హ్మ్. నాకొచ్చే ఎలిజిబిలిటీ ఉంది. ఇప్పుడు హ్మ్. నువ్వు ట్రామా హీల్ చేస్తే గాని నీకు ఆ ఎలిజిబిలిటీ రాదు అనే ఒకటి ఏమైనా ఉంటే గనక హ్మ్. హిడెన్ సర్వైవల్ హ్మ్. వాటిని క్లియర్ చేసుకుంటే మనము ఆ తాతగారి నుంచి పూర్తిగా రిలీజ్ అయిపోతాం. అంటే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత హ్మ్. అది అంటే ఇప్పుడు మన ఇంటికి ఎవరైనా వచ్చారు. ఇది చాలా సార్లు ఎగ్జాంపుల్ చెప్తాను. మనం సోఫాలో మన ఇంట్లో సోఫాలో కూర్చోండి అని చెప్తాం. కూర్చున్నారు. వాళ్ళు ఒక 2 గంటలో గంటో ఉండి మాట్లాడి వెళ్ళిపోయారు. భోంచేసి వెళ్ళిపోయారు. ఆ తర్వాత మన ఇంటికి మన పిల్లలో, హస్బెండో ఎవరో వచ్చారు. ఇదిగో సో అండ్ సో పర్సన్ వచ్చారు అని చెప్తూ, ఇలా మాట్లాడాము అని చెప్తూ వాళ్ళెక్కడైతే కూర్చున్నారో అటువైపే చూపిస్తాం కదా! ఆ ఆ! ఇంటికొచ్చిన వ్యక్తికి తెలీదు కదా! మన పిల్లలకో, మన భర్తకో ఆ వ్యక్తి ఆ సోఫాలో, ఆ కార్నర్‌లోనే కూర్చున్నారు. ఆ డైనింగ్ టేబుల్‌లో ఈ చైర్‌లోనే కూర్చున్నారని వాళ్ళకి తెలీదు. హ్మ్. మనకు కదా! సో, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత గూడా మనం అదే పాయింట్ చేస్తాం. వారక్కడ లేకపోయినా ఇన్ దేర్ యాబ్సెన్స్ ఆల్సో. ఇట్ మీన్స్ థాట్ ప్రతి వ్యక్తి మన ఇంటికొచ్చిన ప్రతి వ్యక్తి మనం మన ఇంట్లో ఉన్నప్పుడు కూడా మన శక్తి విసర్జనలు చేస్తాము. అలా పూర్వీకులు కూడా వారి భూమి మీద ఉన్నప్పుడు భూమి నుంచి ఉపసంహరించిన తర్వాత వారి శక్తి విసర్జనలు చేస్తారు. ఇప్పుడు మనం కూడా